Let's go to Ephesians 4, verse number 5. ప్రభువు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, విశ్వాసమొక్కటే, విశ్వాసము ఒకటే, బాప్తిసమొక్కటే, బాప్తిసము ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై, అందరిలోనూ వ్యాపించి, అందరిలోనూ వ్యాపించి, అందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్నాడు. వావ్. యా, మళ్ళీ ఇంకొకసారి చదువుకుందాం. ప్రభువు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, విశ్వాసమొక్కటే, విశ్వాసము ఒక్కటే, బాప్తిసము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. యా, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై, అందరిలోనూ వ్యాపించి, అందరిలో ఉన్నాడు. యా, ఓకే. కొన్ని మనం బైబిల్లో గమనిస్తే there is only one faith, only one baptism, and one God, one Father. ఏంటి దీని యొక్క ప్రాముఖ్యత, దీని అర్థం ఏంటి? Now why he has written to the church? One faith. You're not supposed to have multiple faiths. అంటే ఏంటిది అంటే అనేక రకాల విశ్వాసాలు కూడా మనకు ఉండకూడదు. There should be only one faith, that is on the word of God. వాక్యం మీద మాత్రమే మనకు విశ్వాసం ఉండాలి. ఈ భూమి మీద దేని మీద మనకు విశ్వాసం ఉండకూడదు. Sometimes we believe sickness. Sometimes we believe infirmity. Sometimes we believe curse more than the word. శాపాన్ని ఎక్కువ నమ్ముతాం వాక్యానికన్నా. And we have faith on that, what you call negative things. మన జీవితంలో నెగిటివ్ వాటి గురించి లేదా అపవాది గురించి, అపవాది వస్తాడని ఖచ్చితంగా మనం కొన్నిసార్లు విశ్వాసం ఉంచుతాం. సో అందుకనే పౌలు ఆ సంఘానికి తెలియపరుస్తున్నాడు, ఓన్లీ వన్ ఫెయిత్. నెంబర్ 2, ఓన్లీ వన్ బ్యాప్టిజం. అంటే మీరు వన్ బ్యాప్టిజం అంటే చాలామందికి డిఫరెంట్గా అర్థం కావచ్చు. నేను చిన్నప్పుడు తీసుకున్నాను కదా, మళ్ళీ పెద్ద అయిన తర్వాత ఎందుకు అని. నేను ఒకసారి తీసుకున్నాను కదా, మళ్ళీ పడిపోయాను, మళ్ళీ నేను ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నాను, మళ్ళీ అకార్డింగ్ టు బైబిల్ నేను మళ్ళీ తీసుకోవచ్చా అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్స్ ఈజ్ సేయింగ్ ఇట్స్ ఓన్లీ వన్ బ్యాప్టిజం. అంటే ఒకే ఒక బాప్తిజం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఒకేసారి బాప్తిజం తీసుకోవాలి. బ్యాప్టిజం ఈజ్ నథింగ్ బట్ డైయింగ్, చనిపోవడం. ఇక్కడ పౌలు ఆ సంఘానికి ఎలా తెలియపరుస్తున్నాడంటే, ఒకే బ్యాప్టిజం అంటే మీరు లైఫ్లో ఒక్కసారే చనిపోయి తిరిగి లేయాలి, పదే పదే చనిపోయి తిరిగి లేయకూడదు. అంటే సో యూఆర్ డైయింగ్ ఫర్ గుడ్, అంటే మంచి విషయాల నిమిత్తమై మీరు బతికి ఉన్నారు, చెడ్డ విషయాలను బట్టి మీరు చనిపోయి ఉన్నారు. ఆమెన్. అది ఒకసారి జరిగిపోయింది. యూ పీపుల్ టుక్ బ్యాప్టిజం అండ్ యూ డైడ్ ఫర్ యువర్ సిన్స్. నీ పాపాల నిమిత్తమై నువ్వు ఒకసారి బాప్తిజం తీసుకొని చనిపోయాయి, బాప్తిజం తర్వాత తిరిగి లేచావు. ఓకే. సో ఇక్కడ మనం గమనించగలిగితే ఈ ఓన్లీ వన్ బ్యాప్టిజం అని ఎందుకు అంటున్నాడంటే, నీతి విషయమై ఇంకొకసారి మీరు చనిపోకూడదు. కొన్నిసార్లు మన జీవితంలో మంచి పనులు ఆగిపోయాయంటే మనం ఎక్కడో నీతి విషయమై మనము ఆగిపోయాము, చనిపోయాము. మంచి పనులు మనం చేయట్లేదు, దేవుని పనులు మనం చేయట్లేదని మనం ఆలోచించగలిగితే దట్ మీన్స్ ఎక్కడో అపవాది మనల్ని మంచి విషయాల్లో చంపేశాడు. కొన్నిసార్లు యవనస్తులను లేదా చిన్న బిడ్డలను అడుగుతూ ఉంటారు తల్లిదండ్రులు,
బైబిల్ చదివావు ఈరోజని, లేదా ప్రార్థన చేసేవా ఈరోజని? ఇఫ్ యు ఆర్ నాట్ స్టడీయింగ్ ఆర్ ప్రేయింగ్, దట్ మీన్స్ యు ఆర్ డెడ్. ఓన్లీ వన్ బ్యాప్టిజం అండ్ దట్ ఈస్ ఫర్ ఓన్లీ ఫర్ గుడ్, నాట్ ఫర్ బ్యాడ్. మీరు ఒకేసారి బాప్తిజం తీసుకోవాలి. అది ఏ విషయమై? చెడ్డదాని విషయమై మరణించి మంచి చేయుట విషయంలో బతకాలి. ఆమెన్. అంటే ఎందుకు మీరు చనిపోయి తిరిగి లేచారంటే మంచి విషయాలు రోజు చేయడానికి. ఆమెన్, ఆమేన్. అర్థమవుతుందా? యా, కొంచెం అర్థం చేసుకోండి. సో హీ సెడ్ వన్ బ్యాప్టిజం, యూ కెన్ రైట్ ఇట్ డౌన్. వన్ ఫెయిత్. నెంబర్ వన్ ఫెయిత్. అండ్ నెంబర్ 2, one baptism. One faith and one baptism. అంటే ఎవరి మీద మనం విశ్వాసం ఉంచాలి? యేసు ప్రభు మీద, తండ్రి మీద, పరిశుద్ధాత్ముడి మీద, సంఘం మీద, సేవకుడి మీద, వాక్యం మీద విశ్వాసం ఉంచాలి. Don't have faith on your sister. Don't have faith on your brother. అస్సలు విశ్వాసం ఉంచకండి. అందుకే పౌలు ఒకటే అంటున్నాడు, బైబిల్లో మీరు ఎక్కడన్నా చూడండి ఈ మాట మళ్ళీ రిపీట్ అవ్వలేదు. ఒకే ఒక దైవజనుడు ఈ మాట రాయగలిగాడు. వన్ ఫెయిత్, వన్ బ్యాప్టిజం. You may have trust on different people, but have faith only on one person. That is Jesus. అంతే. నువ్వు ఎవరన్నా నమ్మొచ్చు ఈ భూమి మీద, అందుకే నమ్మి మోసపోతాం. మరి నన్ను మోసం చేశాడు అని చాలామంది అంటూ ఉంటారు. నేను అంటాను రాంగ్. అది నువ్వు నమ్మేవు కాబట్టి మోసపోయావు. అంటే ఎవరిని నమ్ముతాం మనము? చెడ్డ వాళ్ళని నమ్ముతామా, మంచి వాళ్ళని నమ్ముతామా? చెప్పాలి. చెడ్డ వాళ్ళని ఎక్కువ నమ్ముతామా, మంచి వాళ్ళని ఎక్కువ నమ్ముతామా? మంచి వాళ్ళని నమ్ముతామా? వావ్, గ్రేట్. ఈజ్ దెర్ ఎనీ గుడ్ థింగ్ దట్ యు హ్యావ్ సీన్? Is there any good thing that it came back to you? No. మీరు నమ్మేది, ఈ భూమి మీద మానవుడు నమ్మేది చెడ్డవాడినే, మంచివాడిని నమ్మడు. 100% నేను రాసిస్తాను. మంచివాడిని నమ్మరు. అసలు మంచివాడిని మనము టచ్ చేయము. ఈరోజు కొన్నిసార్లు చాలా కుటుంబాల్లో మనం ఎన్నో సాక్ష్యాలు వింటూ ఉంటాం. చాలామంది ఒక లిక్విడ్ అమౌంట్ అడుగుతూ ఉంటారు. ఒక 10 lakhs ఇవ్వండి, 20 lakhs ఇవ్వండి, మళ్ళీ పూల్లో పెట్టి ఇచ్చేస్తామని. మనము నమ్మి ఇస్తాం. తర్వాత ఇస్తారా? పువ్వులు, జాంకాయలు, పండ్లు పెట్టిస్తారా? ఎవరు? పువ్వులు కాదు కదా, ప్లేట్ కూడా పెట్టివ్వరు. దాంట్లో మళ్ళీ కొంచెం తగ్గించి చదువుకోండి సార్ చూద్దామంటారు. యు ట్రస్ట్ అండ్ యు ఫెయిల్. నువ్వు నమ్మేవు కాబట్టి నువ్వు మోసపోయావు. అందుకనే భూమి మీద కూడా ఒక భక్తుడు ఒక మాట రాస్తాడు, మనుషులను నమ్మకుండా కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. దట్స్ ఎప్పుడు ఈ వర్డ్ని ఎప్పుడు ఒక క్రైస్తవుడు ట్యాప్ చేస్తాడు తెలుసా? చెప్పండిరా. మోసపోయిన తర్వాత, పడిపోయిన తర్వాత, కూలిపోయిన తర్వాత, పాడైపోయిన తర్వాత, సర్వనాశనం అయిపోయిన తర్వాత, జీవితం మొక్కలు చెక్కలు అయిపోయిన తర్వాత అప్పుడు మీకు అప్పుడే కనిపిస్తుంది ఆ స్క్రిప్చర్. ఏది? ఇటు పేజీలు తిప్పుతూ ఉంటాం కదా. అర్రే, మనుషులు నమ్ముకుంట కంటే యెహోవాని ఆశ్రయించుట ఎంతో మేలు. ఏ బాబోయ్, మరి ముందేమైంది? కనపడదు అది ఆ స్క్రిప్చరు. అసలు నువ్వు అక్కడక్కడే పక్కపక్కనే తిరుగుతుంటావు, కానీ ఆ స్క్రిప్చర్ కనిపించింది నీకు, ఎందుకంటే ఇంకా మోసపోలేదు కదా. సో పాల్ ఇస్ టెల్లింగ్ సంథింగ్. వన్ ఫెయిత్ అండ్ వన్ బ్యాప్టిజం అండ్ నెంబర్ 3, వన్ గాడ్. ఇందుకు ఈ మూడింటిని ఆయన వివరిస్తున్నాడు. నెంబర్ 1, ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? మనం వాక్యం మీద విశ్వాసం ఉంచాలి. ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల మీద మనం విశ్వాసం ఉంచాలి. ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? ఆయన మాట నిమిత్తమై మనం విశ్వాసం ఉంచాలి. ఓన్లీ వన్ ఫెయిత్ అండ్ డోంట్ హ్యావ్ ఈవెన్ హాఫ్ ఫెయిత్ ఆన్ ఎనీ వన్ ఎల్స్ ఇన్ యువర్ లైఫ్. నేను వాడు నమ్మాను, వాడి మీద నాకు ఫెయిత్ ఉంది. ఎప్పుడు ఇటువంటి డైలాగులు మీరు ఎక్కడ వాడుండరు. ఏంటది? ఫెయిత్ ఉంది,
వాళ్ళ మీద నాకు ఫెయిత్ ఉంది, విశ్వాసం ఉంది, నాకు వాడు ఖచ్చితంగా చెప్పిన టయానికి తిరిగి ఇచ్చేస్తాడని అని చాలామంది అంటూ ఉంటారు. నో నో నో, నెవర్ డూ దట్. చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం మనం. అండ్ వేర్ ఈజ్ అవర్ ఫెయిత్ టుడే? మనం ఎందుకు బ్యాప్టిజం తీసుకున్నాం ఈరోజు? యేసుక్రీస్తు ప్రభువులు వారిని సొంత రక్షకునిగా అంగీకరించడానికే మనం బ్యాప్టిజం తీసుకోలేదు. You took baptism not only to accept him as a personal Lord and Savior. అది ఒక్కటే రీజన్ కాదు. బ్యాప్టిజం తీసుకున్న వెంటనే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, I am dead to sin. I am dead to sin. I am dead to sin. చెప్పండి, I am dead to sin. I am dead to sin. Oh my God, అంటే చేయాలనుకుంటున్నారా? మరి ఎందుకు అసలు చాలా చిన్నగా చెప్తున్నారు? చెప్పండి, I am dead to sin. ఇక పాపము చెయ్యలేను నేను, ఎందుకంటే పాపము నిమిత్తమై నేను చనిపోయాను. పాపం వల్లే చనిపోయాను. పాపమును బట్టే నేను చనిపోవాల్సి వచ్చింది. ఈరోజు నీలో బ్యాప్టిజం పాపము లేకపోతే, ఈరోజు నీలో దోషము లేకపోతే, ఈరోజు నీలో చీకటి లేకపోతే నువ్వు బ్యాప్టిజం తీసుకునేవాడివి కాదు. నువ్వు చీకటిలో ఉన్నావు, దేవుడు నిన్ను కాపాడాడు. నువ్వు పాపములో ఉన్నావు, దేవుడు నిన్ను రక్షించాడు. నువ్వు అగాధములో వెలుపళ్ళు చీకటిలో ఉన్నావు, దేవుడు నిన్ను కాపాడాడు, రక్షించాడు. కాబట్టి యూ కేమ్ టు దిస్ లార్డ్, ఆర్ ఎల్స్ మనం రాలేం కదా. యా, సో వీఆర్ డెడ్ టు సిన్. అండ్ ఈస్ టెల్లింగ్ ఓన్లీ వన్ ఫెయిత్. డోంట్ హ్యావ్ ఫెయిత్ ఆన్ అదర్స్. దేవుడికి విరుద్ధమైన వాళ్ళ మీద విశ్వాసం ఉంచకండి. దేవుడికి నచ్చని వాళ్ళ మీద విశ్వాసం ఉంచకండి. దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళ మీద విశ్వాసం ఉంచకండి. దేవుడికి అసలు ఎవడంటే ఇష్టం లేదో వాడి మీద అసలు విశ్వాసం ఉంచకండి. ఈరోజు మార్నింగ్ నుంచి నేను పనిచేస్తూ కూడా ఆలోచించుకుంటూ ఉన్నాను. అండ్ ద లార్డ్ ఈస్ టాకింగ్ టు మీ అండ్ ఐఎమ్ వెరీ మచ్ అమేజ్డ్. నేను అసలు ఈరోజు దేవుడితో మాట్లాడలేదు, ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఈరోజు అసలు నోరు కూడా తెరవలే, అట్లనే ఉన్నాను. బట్ హీస్ గివింగ్ మీ ఎ వండర్ఫుల్ డెమాన్స్ట్రేషన్ అండ్ ఐ గాట్ అమేజ్డ్. చాలామంది మీరు చూడండి, పిల్లలు, యవనస్తులు కానీ, పెద్దలు, వృద్ధులు కానీ, చిన్నపిల్లలు, చిన్న వయసు పిల్లవాళ్ళు, యవనస్తులు కానీ, పెద్దవాళ్ళు కానీ, దే డూ ఫ్రెండ్షిప్ అవుట్ సైడ్, నాట్ ఇన్ ద ఇన్సైడ్. సంఘాల్లో మనకు బెస్ట్ ఫ్రెండ్స్ లేరు, సంఘాల్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేరు, సంఘాల్లో ఆత్మీయులు మనకు లేరు, సంఘాల్లో మనము ఆ మంచి రిలేషన్షిప్, ఫెలోషిప్ మనకు లేదు. బట్ వీ డూ ఫ్రెండ్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద మినిస్ట్రీ. వీ డూ ఫ్రెండ్షిప్ అవుట్ సైడ్ ఆఫ్ గాడ్, నాట్ ఇన్సైడ్. మిమ్మల్ని ఎవరన్నా నేను అడిగితే మీ బెస్ట్ ఫ్రెండ్స్ పేర్లు చెప్పండి అంటే అందరు అన్యుల పేర్లే చెప్తారు, పనికిమాలిన పేర్లు. నిజంగా. And you love whom? The one who hates God. This sermon will definitely help you in your lifetime. అది మీకైనా నాకైనా పనిచేస్తుంది ఈ సర్మన్. It's not me talking to you, it's God who talking to you today. Amen. Amen. మీరు ఫ్రెండ్షిప్ ఎక్కడ చేస్తున్నారు? బయట 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 చేస్తున్నారు, లోపల చేయరు. ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ పేరు ఒక్కరు చెప్పమంటే చర్చిలో ఒక్క పేరు ఉండదు. ఆత్మీయ జీవితంలో, స్పిరిచువాలిటీలో ఉన్న ఒక్క పేరు, ఆ ప్రార్థనా పరుడు ఒక్క పేరు ఉండదు మన లైఫ్లో, మన బుక్లో. అంత పాడైపోయిన వాళ్ళు, అంత చెడిపోయిన వాళ్ళు, అంత దొంగలు, దుర్మార్గులు, హంతకులు, తర్వాత వేస్ట్ ఫెలోస్. ఆ తర్వాత తెలుస్తుంది వీడితో నేను ఫ్రెండ్షిప్ చేసింది చీ అని అప్పుడు అర్థమవుతుంది తర్వాత మనకు. అండ్ వై యూ డూ అవుట్ సైడ్? దేవుణ్ణి లోపల ఎందుకు చేయవు నువ్వు స్నేహము? ఒకరోజు ఒక సిస్టర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆమెకు ఒక కుమార్తె ఉంది. షీ స్టడీయింగ్. ఆమెతో పాటు ఇంకో స్త్రీ వచ్చింది, ఆమె కూడా ఇంకో కుమార్తె ఉంది. ఇద్దరు తల్లులు వచ్చారు, వాళ్ళకిద్దరు తలా ఒక కూతురు ఉంది. అండ్ వాళ్ళతో మాట్లాడుతూ సడన్గా పరిశుద్ధాత్ముడు వాళ్ళతో మాట్లాడడము స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. మన వేరే బ్రాంచ్కి వెళ్తారు వాళ్ళు, బట్ సడన్గా వచ్చారు విజిట్ చేయడానికి నన్ను. అండ్ ఐ టోల్డ్ దెమ్, అమ్మ మీరు ఒక జీవితంలో చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ చేస్తున్నారమ్మా అన్నాను. మేమా? ఏం చేసాం మేము అంటున్నారు వాళ్ళు.
ఏం చేశారో జాగ్రత్తగా గమనించండి అన్నాను. యూ పీపుల్ టీచ్ థింగ్స్ టు యువర్ డాటర్స్ ఇన్ ద చర్చ్, బట్ యూ డోంట్ టీచ్ యువర్ డాటర్స్ టు ఇన్ ద అవుట్ సైడ్. మీరు సంఘంలో ఎలా ఉండాలి, ఒక అబ్బాయితో చర్చిలో ఎలా ఉండాలి, ఒక అబ్బాయితో తలదించుకొని ఎలా మాట్లాడాలి, ఒక అబ్బాయి చర్చిలో ఎదురవుతుంటే ఎలా తలదించుకోవాలి, ఎలా మనము ఇట్లట్టు కప్పుకోవాలి, ఇవన్నీ నువ్వు చర్చిలో నేర్పిస్తున్నావు, బాగానే ఉంది. నీ కూతురు స్కూల్కి వెళ్తుంది, నీ కూతురు కాలేజీకి వెళ్తుంది, నీ కూతురు ఉద్యోగానికి వెళ్తుంది, ఏ రోజైనా ఇవన్నీ నేర్పించావా కాలేజీకి వెళ్ళేటప్పుడు అన్నాను. ఇలా ఉన్న తలకాయలు ఇలా దించారు. When your daughter or when your son is going out, try to teach them ఎలా ఉండాలో. you're teaching in church. చర్చిలో నేను టీచ్ చేస్తాను, నువ్వు మూసుకో నువ్వు నాకన్నా ఎక్కువ టీచ్ చేయకు. చర్చిలో చాలా రిస్ట్రిక్టెడ్గా పెట్టేస్తూ ఉన్నాం మనం పిల్లల్ని. అబ్బాయిలు వస్తున్న అబ్బాయిలతో మాట్లాడకూడదు, తలదించండి, అబ్బాయి వెనక్కిరా. ఎక్కడో మనం జాగ్రత్త పడాల్సిన జాగ్రత్త పడలేదు, ఎక్కడ జాగ్రత్త పడకూడదు అక్కడ జాగ్రత్త పడుతున్నాం. లాస్ట్కి ఎక్కడ కాలేస్తున్నాం మనం? పప్పులో కాలేస్తున్నాం. ఎక్కడ? ఎక్కడెక్కడో మన జీవితంలో మోసాలు జరిగిపోతున్నాయి. అండ్ యువర్ డాటర్ ఈస్ గోయింగ్ టు స్కూల్. ఎప్పుడన్నా వెళ్ళి కనుక్కున్నావా స్కూల్లో క్లాస్లో ఎలా ఉందో, ఏ అబ్బాయి మాట్లాడుతున్నాడో, ఏ అమ్మాయి మాట్లాడుతుందో ఎప్పుడన్నా వెళ్ళి తెలుసుకున్నావా? లేదయ్యా అన్నారు. దెన్ హౌ కమ్ యువర్ ట్రస్టింగ్ యువర్ డాటర్? నీ కూతురుని ఎలా నువ్వు నమ్ముతున్నావు? మరి నువ్వు కూడా వెళ్ళి నీ కూతురు పక్కన కూర్చొని చదువుకోవాలి కదా అన్నాను. ఏదైనా కూడా ఇంట్లో కుటుంబాలలో మీరు ఏం నేర్పిస్తారో పిల్లలు అవి నేర్చుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం నేర్పిస్తాం తెలుసా? ఖచ్చితంగా ఇలా ఉండకూడదనే నేర్పిస్తాం. వాళ్ళకి అదే నచ్చుతుంది. ఏది 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 ఇలా ఏదైతే ఉండకూడదని అంటామో, ఎందుకు ఉండకూడదు అంటారు. ఎట్లా? అది అందుకనే ధర్మశాస్త్రం ఫెయిల్ అయిపోయింది. ఆజ్ఞలు చూడండి. నరహత్య చేయకూడదు, వ్యభిచారం చెప్పండి చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యాలు పలకూడదు. అసలు ఇవన్నీ అట్ర ఫ్లాప్ అయినాయా, పాస్ అయ్యాయా? మామూలు ఫ్లాప్ కాదు అది. ఆ ధర్మశాస్త్రాన్ని కూడా కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే కృపలో వాటన్నిటిని మనం నెరవేర్చగలం. ఆమేన్, హల్లెలూయా. నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి, అది కూడా చేయడం కష్టం చాలా. అసలు 10 ఆజ్ఞల్లో మనం ఫస్ట్ ప్రైజ్ ఎవరికన్నా ఇవ్వాలంటే ఒక్కడు కూడా రాదు క్రైస్తవుడికి. నీ కొత్తదా గుండె మీద చేసుకుని చెప్పండి, ఎవరికి రాదు, నాకు కూడా రాదు. నేను కూడా అప్పుడే చేస్తా ఉంటారు గట్టిగా. 10 ఆజ్ఞలు పోటీ పెడితే నాకు లాస్ట్ ప్రైజ్ వస్తుంది. కానీ నువ్వు వాక్యాన్ని దేవుడిని అర్థం చేసుకోగలిగితే దాన్ని చాలా బ్యూటిఫుల్గా 10 కమాండ్మెంట్స్ని నెరవేర్చగలవు నువ్వు. ఆమేన్, ఆమేన్. When you're in God, you love the word. When you're with the Holy Spirit, you will be fallen in love with the word of God. నువ్వు వాక్యాన్ని ప్రేమించి 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 ఇస్తూ ఉంటావు. అందుకనే మీ బిడ్డలకి మీరు ఆఫరింగ్ తక్కువ ఇస్తారు. ఈరోజు మీరు యవనస్తులు, మీరు ఉద్యోగాలు చేయట్లేదు, యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ జాబ్, యూ క్యారీ లెస్ ఆఫరింగ్, రైట్? ఎందుకంటే మీకు జాబ్స్ లేవు. అదే మీరు గమనించండి, వీళ్ళు చదువుకుంటున్నారు, మీరు ఫీజులు ఎంత కడుతున్నారు? మీరు వీళ్ళు వేసే ఆఫరింగ్ కన్నా 1000 రెట్లు ఎక్కువ కడుతున్నారు. అంటే బాగుపడడానికి తక్కువ వెతుతున్నారు, చెడిపోవడానికి ఎక్కువ వెతుతున్నారు. మీరే చెప్పండి, గుండె మీద చేసుకొని మేము స్కూల్కి వెళ్ళి, కాలేజీలకు వెళ్ళి, ఆఫీస్కి వెళ్ళి బాగుపడ్డామని చెప్పండి. ఎక్కువ శాతం ఉందా లేదు చూసుకుందాం. మేము ఎవ్రీడే చర్చికి వెళ్ళి నష్టపోయాము, పాడైపోయాము, కూలిపోయాము, నాశనం అయిపోయాము, మా విశ్వాస పరిమాణం మొత్తం దిగజారిపోయిందని చెప్పండి. నేను కూడా ఒప్పుకుంటాను. యూఆర్ గ్రోయింగ్ సమ్వేర్ అండ్ యూఆర్ సోయింగ్ సమ్వేర్. ఏమంటారు యవనస్తులు? మై డియర్ సో కాల్డ్ యంగ్ డైనమిక్ అండ్ పవర్ఫుల్ డాటర్స్, you're listening somewhere, you're sowing somewhere. You're eating somewhere and you're sowing somewhere. ఏమో విత్తుతున్నారు, ఏదో పంట కోసుకుంటున్నారు. ఈ భూమి మీద మనకేమి కొత్తదని మనం నేర్చుకోలేము.
Of course, I know that I'm out of subject, but I'm telling you something important. చర్చ్కి వెళ్ళేటప్పుడు ఎంత టీచ్ చేస్తారో బయటికి వెళ్ళేటప్పుడు అంత టీచ్ చేయండి. బయటికి వెళ్ళేటప్పుడు ఎవరన్నా అబ్బాయి కనిపించాడా సొంత అన్నగా భావించండి. అన్న బాగున్నారా అని మాట్లాడమ్మా. అబ్బాయి కనిపిస్తే తలదించు, అబ్బాయి కనిపిస్తే ముక్కు దించు, అబ్బాయి తెస్తే మూతి దించు, అబ్బాయి తెస్తే కళ్ళు దించు అంటాం మనం. అంటారు మీరు, అంతే మీరు చెప్తారు అంతే. వాళ్ళు కళ్ళు ఎత్తారు, ముక్కు ఎత్తుతారు, నోరెత్తుతారు. దానికి మొత్తం ఆపోజిట్ జరిగేది. అరే నేను చెప్పాను కదా నువ్వు చెయ్యొద్దు, నువ్వు అలా చెప్తావేంది? ఏం చెప్పావు నువ్వు? చెయ్యొద్దన్నావు, నాకు చెయ్యమని వినిపించింది. ఏమంటారమ్మా? మీరు చెయ్యొద్దని అంటూ గట్టిగా కేకలేస్తున్నారు, మరి మాకేం వినిపిస్తుంది? చెయ్యమని వినిపిస్తుంది. And how can a girl go to college and she finds a boy? And how can a girl goes to job and she find a boy? And how can a boy or a man goes to jobs and she finds a girl? ఎలా వాళ్ళు ఎత్తుకుంటున్నారు? Someone is teaching them. Go and find a girl, go and find a boy. Someone is teaching them. Who is that hell bloody damn teacher? ఎవరు మీ టీచర్లు? ఎవరు వాళ్ళు టీచర్లు? జాగ్రత్త, తోలు తీసి చెప్తాను వాళ్ళకి. ఒకటే టీచర్, ఆమెన్. ఒకటే ఫెయిత్, ఒకటే బ్యాప్టిజం, తర్వాత ఒకటే దేవుడు, ఆమెన్. ఓన్లీ వన్ గాడ్ అండ్ ఫైనల్లీ ఓన్లీ వన్ టీచర్, ఆమెన్. ఎంతమంది టీచర్లు కావాలి మీకు? స్పిరిచువల్ కంటెంట్లో ఒక టీచర్ చాలు. ఫిజికల్ లైఫ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో పిహెచ్డి చేశారు కాబట్టి సోషల్కో టీచరు, మ్యాథ్స్కో టీచరు, ఇంగ్లీష్కో టీచరు. But for the spiritual life, for the spiritual growth, only one teacher is enough, man. In some areas, the man of God is trying to teach you. In some areas, the devil is trying to teach you. I'm always, ప్రతిసారి నేను గుర్తు చేస్తాను మీకు, be careful with the second preacher. Amen. పక్కన చెప్పండి, be careful with the second preacher. And who is that damn second preacher? తండ్రి ఫస్ట్ ప్రీచర్ అయితే సెకండ్ ప్రీచర్ లూసిఫర్. ఈరోజు ప్రతిరోజు ఫస్ట్ ప్రీచర్ మాట వింటారు, బట్ సెకండ్ ప్రీచర్ కూడా వస్తాడు. జాగ్రత్త, డినై హిమ్. వాడిని వ్యతిరేకించండి, వాడిని తృణీకరించండి, వాడిని ఎదిరించండి. ఆమేన్, ఆమేన్. యా. So you need to know. చూద్దాం Romans 5:18. Let's go to Romans 5:18. కాబట్టి తీర్పు ఒక అపరాధములను వచ్చినదై. కాబట్టి తీర్పు ఒక అపరాధము మూలముగా వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో. ఆగండి. ఈ భూమి శపించబడ్డానికి ఎంతమంది తప్పు చేశారు? హలో, ఈ భూమి శపించబడ్డానికి, ఈ భూమి కష్ట ల్యాండ్గా మారిపోవడానికి ఇంతమంది శాపానికి ఎంతమంది కారణమయ్యారు చెప్పాలి? ఓన్లీ వన్ మ్యాన్ కాస్ట్ దిస్ కైండ్ ఆఫ్ డిస్ట్రాయ్. ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి దగ్గర కారణం ఎంతమంది? ఒక్క మనిషే. చూడండి, బైబిల్ చాలా క్లియర్గా వస్తుంది. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు. And how come one person affected whole mankind? ఏంటండి ఇది? అలాగే గుర్తుపెట్టుకోండి, ఎంతమంది వల్ల ఈ భూమి శపించబడింది? ఎంతమంది వల్ల ఈ మానవాళి శపించబడింది? ఎంతమంది వల్ల ఈ భూమి మీద స్త్రీలు పురుషులు శపించబడ్డారు చెప్పాలి? కరెక్టేనా? పక్కా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ వన్, అది ఒక్క మనిషే అయితే, నీ కుటుంబంలో ఇప్పుడు 10 మంది ఉన్నా ఒక్కడు చెడగొడితే చాలు కుటుంబం అంతా ఎఫెక్ట్ ఇస్తుంది. జాగ్రత్త.
if one man can disturb whole mankind, హలో, ఒక్క నరుడు, ఒక్క మనిషి చాలు, ఒక్కడు చాలు పెంట చేయడానికి, ఒక్కడు చాలు, ఒక్కడి రాంగ్ థాట్ ఒక్కడి చాలు నీ కుటుంబాన్ని రోడ్డుకి ఎక్కించడానికి. బికాస్ ఆఫ్ వన్ పర్సన్ ఎవ్రీవన్ గాట్ కర్స్డ్. సే ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఒక 5 మంది ఉన్నారు, మా ఇంట్లో ఒక 3 ఉన్నారు, మీ ఇంట్లో 10 మంది ఉన్నారు, మీ ఇంట్లో ఒక 7 మంది ఉన్నారు. 7 మంది తప్పు చేయబడలే, ఒక్కడు చేస్తే చాలు. ప్లీజ్ ఆ ఒక్కరు మీరు కాకుండా చూసుకోండి. ఆమేన్. యు ఆర్ ఫేసింగ్ మీ టుడే ఫేస్ టు ఫేస్, డైరెక్ట్గా ఫేస్ అవుతున్నారు నన్ను మీరు ఈరోజు. ఓకే, ఐ థింక్ యు ఆర్ బ్లెస్డ్. ఆమేన్. ఐ థింక్ యు ఆర్ బ్లెస్డ్. ఆమేన్. ఆమేన్. నిన్నే ఎవరో ఒక యవనస్తుడు వీడియో చూపించాడు నాకు. ఏమైందిరా అంటే, ఎవరో డ్యాన్స్ మాస్టర్ అంట, ఊరంతా అప్పులు చేసి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. పోయేటోడు బాగానే చావచ్చుగా, వీడియో తీసి చనిపోయాడు. వీడియో ముందు, ఫోన్ ముందు పెట్టుకొని, డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, నాకు అప్పులు ఎక్కువ అయిపోయినాయి అందుకే చచ్చిపోతున్నా అన్నాడు. వాడు చచ్చిపోతారట మెంటల్. ఇడికి ఏమన్నా పోయేటో పురుగుల మందో విషమో, తర్వాత పెనాయిలో ఇంటిని కొనుక్కొని డోమెక్స్ కొనుక్కొని తాగి చచ్చిపోవాలి. అరే వాడు పాపం ఇప్పుడు ఏమైంది తెలుసా, అప్పులు ఇచ్చిన అందరిని పట్టుకున్నారు, మీ వల్లే మా అబ్బాయి చనిపోయాడు అని. ఓరి నాయన, దట్స్ అ డీమన్. చూడండి, ఈరోజు మన ఇంట్లో ఆ 10 మంది ఉన్నామా, ఒక్కడు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి ఆ ఒక్కడు కూడా శిక్షకు ఆ ఒక్కడు కూడా కారణమవుతారు. నేను అంటాను, ఈ వాక్యం వింటున్న మీరు ఎందుకు అవ్వాలి? అవ్వకూడదు. నేను అవ్వను. ఆమెన్. ఆమెన్. చెప్పండి, నా కుటుంబాన్ని కాపాడుతాను. ఒక్క మొక్క కూడా వినిపించలే నాకు. నా కుటుంబాన్ని కాపాడుతాను. ఐ సేవ్ మై ఫ్యామిలీ. ఐ సేవ్ మై ఫ్యామిలీ. ఐ సేవ్ మై ఫ్యామిలీ. ఆమెన్. ట్రై టు లివ్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఫ్రమ్ టుడే. మీ కుటుంబం కొరకు బతకండి. నీకు దేవుడు కుటుంబం ఇవ్వకపోతే నువ్వు దేవుడిని నిలదీయచ్చు. నీకు దేవుడు మమ్మీ, డాడీ, అది ఇది, అక్క, తొక్క, చక్క, బక్క, అన్నదం అందరిని ఇచ్చాడు. ట్రై టు సేవ్ ఆల్ దోస్ పీపుల్. ఆ ఒక్కడి వల్ల ఎలా శిక్షా విధికి కారణమైందో, యావత్ ప్రపంచంలో ఉన్న మానవాళికి మొత్తము అతని వల్ల ఏమొచ్చింది? శిక్ష వచ్చేసింది. ఎవ్రీ మ్యాన్ కైండ్ గాట్ cursed because of one person, Adam. Please continue that. మనుషులందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగు కారణమాయనో అలాగే ఒక పుణ్య కార్యము వలన, ఆగండి, అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఏంటది? మై గుడ్నెస్. ఒక్కడి వల్ల టోటల్ కుటుంబము ఎలా తిట్టించుకుందో, ఎలా దూషించుకుందో, ఎలా అవమానించుకుందో గమనించండి. ఆ ఒక్కడి వల్ల ఎలా భూమి మీద మనుషులందరి మీదకి శాపం వచ్చేసిందో. ఓకే, మేబీ పాత నిబంధనలో ఒక 10 మంది వల్ల శాపాలు వచ్చుంటే, కొత్త నిబంధన వల్ల ఒక 10 మంది నీతిమంతులు రెడీ అయ్యి దాన్ని కాపాడాల్సిన వాళ్ళు. ఆమె. కానీ పాత నిబంధనలో ఎంతమంది వల్ల అయింది శాపము? ఎంతమంది వల్ల శాపం వచ్చింది? ఓన్లీ 1 పర్సన్. అందుకనే ఈ భూమి మీద ఒక్కడు శాపాన్ని భూమి మీదకి తేగలిగితే, నేను అంటాను, ఇంకొక్కడే ఎందుకు ఆశీర్వాదాన్ని తేలేడు? ఆమేన్. ఆమేన్. If your brother is bringing curse to the family, and why can't you bring blessings to the family? If your wife is bringing something nonsense to the family, and why can't you bring blessings to the family, my dear husband? ఒక్కని అవిధేయత వలన ఎలా ఈ భూమి మీద మానవాళికి శాపం అనేది వచ్చిందో, యేసు ప్రభు తీర్మానించుకున్నాడు, నా ఒక్కడి వల్ల ఈరోజు అందరు బ్లెస్ అవ్వాలని. ఆమేన్. Hallelujah. And we are highly blessed because of Jesus, because of his one man's righteousness. Look at that.
అలాగుననే ఒక పుణ్య కార్యము కృపాదానము, అంటే ఒకడు పాపము చేసి తప్పు చేశాడు కాబట్టే ఈ భూమి మీద మానవాళ్ళందరికీ ఏమొచ్చింది? శాపం వచ్చేసింది. ఇప్పుడు ఒకడు పాపం చేశాడు, ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో ఉన్న వ్యక్తి ఏం చేయాలా? పుణ్యకార్యం చేయాలా? ఐ డోంట్ నో వాట్ దే హావ్ రిటన్ ఇన్ ఇంగ్లీష్. లెట్ us see that. Therefore, as by the offense of one judgment came upon all men to condemnation, even so by the righteousness of one, the free gift came upon all the men unto justification of life. For as by one man's disobedience. ఇందాని చూస్తే మనం ఏం గమనిస్తున్నాం? ఎవరు? నీ కుటుంబానికి సర్వనాశనం కావడానికి ఒకటి చాలు, కానీ నీ కుటుంబాన్ని బాగుపడడానికి కూడా ఒకటి చాలు. ఆమెన్, ఆమెన్. ఒక్కడు పాడు చేశాడా, ఇంకో ఒక్కడు కూడా బాగు చేయగలడు. ఆమెన్. ఎస్, గో హెడ్. For as by one man's disobedience many were made sinners. So by the obedience of one shall many be made righteous. Amen. By obedience of one many shall made righteous. Amen. Maybe నాకు తెలిసి ఒక 10% అర్థమైంది అనుకుంటా మీకు వాక్యం, అంతే. ఒక్కడు ఎలా ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ శాపాన్ని తీసుకొచ్చేసాడు, అదేవిధంగా ఒక్కడు ఎలా ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవాళిని నీతిమంతులుగా తీర్చగలిగాడు. ఒక్కడు నీ కుటుంబాన్ని ఎఫెక్ట్ చేయగలిగితే ఇంకొకడు నీ కుటుంబాన్ని దీవించగలడు. ఆమెన్, ఆమెన్. ఒక్కడు నీ కుటుంబాన్ని, ఆశీర్వాదాన్ని, కుటుంబాన్ని అన్ని పటాపంచులు చేయగలిగితే, కానీ ఇంకొకడు వస్తాడు, ఆయన వచ్చి నీ కుటుంబాన్ని కోల్పోయినదంతా ఏడంతలు తిరిగిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఎందుకు నువ్వు నష్టపరిచే లిస్టులో ఉన్నావు? ఎందుకు నీ కుటుంబాన్ని కాపాడే లిస్టులో లేవు నువ్వు? సేవ్ యువర్ ఫ్యామిలీ. నోవా సేవ్డ్ హిస్ ఫ్యామిలీ. ఈనక్ సేవ్డ్ హిస్ ఫ్యామిలీ. అబ్రహాం సేవ్డ్ హిస్ ఫ్యామిలీ. ఆమేన్, హల్లెలూయా. చాలామంది కుటుంబాలను కాపాడుకున్నారు, మీరెందుకు కాపాడుకోకూడదు? మీరు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఎందుకు ఒక ఆదాము వల్ల మనము శాపగ్రస్తులమయ్యాం? ఎందుకు ఒక వ్యక్తి వల్ల మనము నీతిమంతులమయ్యాం? మధ్యలో ఏం జరిగింది? లెట్ us see that. 19 చదవండి మా. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా. అంటే ఒక్క వ్యక్తి ఇంట్లో అవిధేయతగా ఉంటే మిగతా వాళ్ళందరికీ చెప్పాలి ఎఫెక్ట్. అర్థం కాలేదు మీకు? అర్థం కాలేదా? ఈరోజు నువ్వు అవిధేయతగా ఉంటే నీకు మాత్రమే నష్టం కాదు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నష్టము నీ వల్ల. ఇఫ్ యు ఆర్ డిసొబీడియంట్, నువ్వే నష్టపోవు, నీ కుటుంబంలో అందరూ నష్టపోతారు. ఇఫ్ యు ఆర్ డిసొబీడియంట్, నువ్వే కాదు నీ కుటుంబంలో అందరూ నష్టపోతారు. ఆ నష్టాన్ని కుటుంబం అంతా భరించాలి. కొడుకులు అప్పులు చేసేస్తారు, ఎవరు కట్టాలి? తండ్రులు కట్టాలి. లేదా డాడీ అప్పులు చేసి చచ్చిపోతాడు, ఎవరు కట్టాలి? కొడుకులు కట్టాలా? వడ్డీ చేసి ముక్కు పిండి వసూలు చేస్తారు. If you are disobedient, that smell and that fruit, that fragrance and that aroma, that atmosphere will spread to entire to your family. Jagrata. Your disobedience affects your family. నేను ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలి? నేను ఎందుకు నా ఫ్యామిలీని ఎఫెక్ట్ చేయాలి అని ఆలోచించండి. ఆమెన్. నువ్వు బ్లెస్ అవుతావు, నీ వల్ల నీ కుటుంబం బ్లెస్ అవుతుంది. ఆమెన్. చెప్పండి, నేను బ్లెస్ అవుతాను. గట్టిగా, నేను బ్లెస్ అవుతాను, నా కుటుంబాన్ని బ్లెస్ చేస్తాను. నేను బ్లెస్ అవుతాను, నా కుటుంబాన్ని బ్లెస్ చేస్తాను. ఆమెన్.
మేబీ అనుకోవచ్చు, నేను ఒక్కదాన్నే పడిపోయాను, నేను ఒక్కడనే పడిపోయాను ఇంట్లో, మిగతా అందరూ బాగానే ఒక్కని అవిధేయత వలన, ఒక్కడి చేసిన పాపాన్ని బట్టి, ఒక్కడు చేసిన మిస్టేక్ని బట్టి యావత్ ప్రపంచమంతా శాపగ్రస్తులయ్యారు. నీ పాపము, నీ మిస్టేక్స్ ఎందుకు ఎఫెక్ట్ అవ్వవు? వేరే వాళ్ళకి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. బి కాన్షియస్ వెన్ యూర్ డూయింగ్ సమ్ సిన్. బి కాన్షియస్ వెన్ యూర్ డూయింగ్ సమ్ మిస్టేక్స్, బికాజ్ ఇట్ నాట్ ఓన్లీ ఎఫెక్ట్ యూ, ఇట్ ఎఫెక్ట్స్ యువర్ ఫ్యామిలీ. అవును, ఇట్ ఎఫెక్ట్స్ యువర్ ఫ్యామిలీ. ఈ రోజు నుంచి మనము అటువంటి నష్టాలని తేకుండా ఉండునుగాక. వినబడలే? మనం ఎంతో మన కుటుంబాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని నష్టపరుచుకుంటున్నాం, వాక్యం సరిగ్గా తెలియక, అర్థం కాక. నేను ఇంకోటి చెప్తాను. హూ సెడ్ యూ టు ఒబే? యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్. అండ్ హూ సెడ్ యూ టు డిజొబే? ఎవడు చెప్పాడు నీకు అవిధేయతగా ఉండమని? దెయ్యం, ఈవిల్, లూసిఫర్, డీమన్స్. కొన్నిసార్లు మనం కొంచెం చనివిస్తే ఎల్కేజీ వాడు కూడా మనకు టీచ్ చేస్తాడు, తెలుసా? కొన్నిసార్లు మనం కానీ కొంచెం తగ్గామనుకో కొన్ని విషయాల్లో, ఇదిగో అర్హత లేని వాడు కూడా నెత్తి మీద కూర్చొని వచ్చి మనకు ఏమేమేమేమో బోధించేస్తూ ఉంటాడు. మనం ఈడు కూడా నాకు చెప్తున్నా కర్మరా, ఈడు పిల్లకే బచ్చేగాడు కూడా నాకు రే అనిపిస్తుంది కదా. ఎట్టే ఉంటుంది. రాజులైన యాజక సమూహము తగ్గితే త్రోసివేయబడిన దెయ్యాలు కూడా బోధిస్తాయి, మోగ జంతువులు కూడా మాట్లాడతాయి. తెలుసా మీకు? రాజులైన యాజక సమూహం ఎక్కడ? ఆది యందు పరలోకము నుంచి తోసివేయబడినటువంటి లూసిఫర్ గాడు వాడి బ్యాచ్ ఎక్కడ? వాడు కూడా బోధిస్తున్నాడండి. ఇవాళ రేపు సిగ్గుచేటిది. చీ యా, ఎందుకు ఈ పోస్టు, టీచర్ ఈ పోస్ట్ నేను రిజైన్ ఇస్తాను. ఆడు కూడా బోధిస్తున్నాడు. నాకు అసలు చాలా గిల్ట్గా ఉంది. ఈడు కూడా బోధిస్తున్నాడు. వచ్చి నా పక్క ఇస్ కమింగ్ టు కాంపిటీషన్ మ్యాన్, అండ్ ఐఎమ్ ప్రీచింగ్. నెక్స్ట్ డే హీ ఈస్ కమింగ్ అండ్ ప్రీచింగ్ టు యూ, అండ్ యువర్ వండర్ఫుల్ పీపుల్, యూఆర్ లిసనింగ్ టు హిమ్, యూఆర్ నాట్ లిసనింగ్ టు మీ. అందుకే ఫస్ట్ ప్రీచర్ అంటే అలుసు అందరికీ. సెకండ్ ప్రీచర్ అంటే చాలా రెస్పెక్ట్. యూ మెయింటైన్ సమ్ ప్రోటోకాల్స్, యూ లవ్ హిమ్. ఎవరిని చెప్పాలా? సెకండ్ ప్రీచర్ని. ఒబీడియన్స్గా ఉండండి అమ్మా అంటే చాలు అంటారు, ఇంటికి వెళ్ళి అంటారు. ఎందుకంటే మధ్య రోడ్లు ఎవరో బోధించుంటారు మీకు. ఎందుకు వినాలరా నువ్వు మాట? మనం దేనికి వినాలరా బై? మనం వినకూడదు ఎవరికి మాట. చల్ థీ. అండ్ ఐమ్ ప్రీచింగ్ ఒబీడియన్స్ అండ్ సమ్వన్ ఈస్ ప్రీచింగ్ యూ. చెప్పాలి. హోప్ యూఆర్ గెటింగ్ మీ. హోప్ యూఆర్ గెటింగ్ మీ. ఎవరొకరు మీకు బోధించకపోతే మీరు డిజొబీడియన్స్ని అప్లై చేయరు. ఎవరో చెప్తే కానీ వచ్చారు చర్చికి మీరు, అది హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ చెప్పకపోతే రారా? వస్తారు. దెయ్యం చెప్తే రారు. ఇఫ్ డీమన్ ఏం మాతంలే యాడ తలనొప్పి, ఇవన్నీ తలకాయ నొప్పి, బాబోయ్ ఆడు చెప్పాడు అనుకో ఆగిపోతాం. ఆడు చెప్తే చాలా ఆగిపోతాం మనం. అరే ఇది ఎక్కడికి వాళ్ళరా నాయన. ఇంకోటి, సెకండ్ ప్రీచర్ మాట విన్నారా, వాడికి కూడా ఆఫరింగ్ వేయాలి. జాగ్రత్త, నష్టపోతారు మీరు. చాలా ఉంటాయి నష్టాలు. అండ్ సమ్ టైమ్స్ యూ విల్ ఫేస్ సమ్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ఫినాన్షియల్ ఏరియాస్, ఇన్ స్పిరిచువల్ ఏరియాస్, ఇన్ ద ఫ్యామిలీ రలం. అన్ని ఏరియాల్లో మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, వన్ ఫెయిత్, వన్ బ్యాప్టిజం, వన్ గాడ్, ఫైనల్లీ వన్ టీచర్. ఆమేన్. ఇంకో టీచర్ మాట విన్నారా, పోతారు. ఇక నేను మీ మేలు కోరుతాను, అందరు మీ మేలు కోరరు. అది మాత్రం పక్కా. నా బాటమ్ ఆఫ్ ద హార్ట్ కిందకి వెళ్ళి నన్ను తొంగి చూసినా నేను మీ మేలు కోరే ఉంటాను, అంతే. ఫైనల్లీ వన్ టీచర్. నో మోర్ 3-4 టీచర్స్, నో మోర్ అడిషనల్ ట్యూషన్స్, నో మోర్ ట్యూటోరియల్స్, నో మోర్ ఫీజెస్, నో మోర్ థింగ్స్. ఆమేన్. మీరు చదివితే ఎందుకు ట్యూషను అవసరం లేదు కదా. మీరు ఫస్ట్ ప్రీచర్ మాట ఏంటంటే స్కూల్లోనే మాట వింటే ట్యూషను అవసరం లేదు కదా, డబ్బులు సేవ్ అయిపోతాయి కదా. సరే ఫస్ట్ ప్రీచర్ మాట వినండి,
ఆమెన్. ఫ్యూచర్ ఉంది. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. సో వై దిస్ గాయ్? ఎందుకు ఆదాము మాట వినలేదు? ఎందుకు పాపం చేశాడు? మానవాళి మొత్తం ఎందుకు శపించబడింది? కానీ చూడండి దేవుని యొక్క ఫెయిత్ ఎంత గొప్పగా ఉందో. ఒక్కడు ఎలా ఈ మానవాళి మొత్తం పాడు చేశాడో, ఇంకొక కుమారుడు వల్ల ఈ మానవాళి మొత్తం బ్లెస్ అవ్వాలరా అని దేవుడు డిసైడ్ అయ్యాడు. ఆమెన్, ఆమెన్. ఈరోజు నీ ప్రవర్తన, నీ క్యారెక్టర్, నీ బిహేవియర్ని బట్టి నీ కుటుంబం హెచ్చింపబడుతుందా, నీ కుటుంబం డిగ్రేడ్ చేయబడుతుందా తేలిపోద్ది. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. ఆర్ యు ఫస్ట్ యాడమ్, ఆర్ యు లాస్ట్ యాడమ్? నువ్వు నీ కుటుంబానికి చీకటి తీసుకొస్తున్నావా, నీ కుటుంబానికి వెలుగు తీసుకొస్తున్నావా? నీ కుటుంబానికి పరువు పోయే పరిస్థితికి తీసుకొస్తున్నావా, నీ కుటుంబాన్ని హెచ్చింపచేసే పరిస్థితికి తీసుకొస్తున్నావా? నీ కుటుంబానికి దీవెనలు తీసుకొస్తున్నావా, నీ కుటుంబానికి శాపాన్ని తీసుకొస్తున్నావా? నీ కుటుంబాన్ని అందరి ముందు నిలబెడుతున్నావా, నీ కుటుంబం యొక్క పరువు రోడ్డుకి ఈడుస్తున్నావా? చాలా ఉంటాయి ఇలా చెప్పుకుంటూ పోతే. బీ కేర్ఫుల్, యు ఆర్ ఇన్ ఎ ఫ్యామిలీ, యు ఆర్ నాట్ అవుట్ సైడ్. మీరు సత్రంలో లేరు, లాడ్జ్లో లేరు, ఇంకా రూములో లేరు, ఇంకా రోడ్డు మీద లేరు, ఇంకా ఫ్రెండ్స్లో లేరు. యు ఆర్ ఇన్ ద ఫ్యామిలీ. హలో, ఎక్స్క్యూజ్ మీ ఫర్ ఎవ్రీ వన్, యు ఆర్ ఇన్ ద ఫ్యామిలీ. ఇఫ్ యు ఆర్ నాట్ లవింగ్ యువర్ ఫ్యామిలీ, ప్లీజ్ వెకేట్ యువర్ ఫ్యామిలీ, గెట్ లాస్ట్ అండ్ గో టు హాస్టల్స్. ఒక్కడి యొక్క అవిధేయత వల్ల యావత్ మానవాళి శపించబడింది. నాట్ ఓన్లీ ఫర్ యూ, ఎవ్రీ వన్. మీకు ఇల్లులో నచ్చకపోతే హ్యాపీగా వెళ్ళి హాస్టల్లో ఉండండి. నేను నా కుటుంబాన్ని పరువు తీస్తున్నాను, నేను నా కుటుంబాన్ని రోడ్డుకి ఈడుస్తున్నాను, నేను నా కుటుంబాన్ని ఏడిపిస్తున్నాను, నేను నా కుటుంబాన్ని శోధించేస్తున్నాను, నేను నా కుటుంబానికి చుక్కలు చూపించేస్తున్నాను, నేను నా కుటుంబానికి శాపాలు తీసుకొస్తున్నాను, అర్జెంటుగా బ్యాగ్ తీసుకొని హాస్టల్కి వెళ్ళిపో, డబ్బులు వేస్ట్. ఆమెన్, ఆమెన్. లేదు, ఈ రోజు నుంచి నేను మారాలనుకుంటున్నానని ఆలోచించావా? అయితే స్టార్ట్ చేసుకో, రాసుకో. నేను నా కుటుంబాన్ని దీవించాలి, నేను నా కుటుంబానికి తలగా ఉండాలి, నేను నా కుటుంబాన్ని పరువు కాపాడాలి, నేను నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి, నేను నా కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేయాలి, నా కుటుంబాన్ని కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని సంతోషంగా పెట్టాలి, నేను నా కుటుంబాన్ని దీవించాలి, నా కుటుంబానికి నేను తోడుగా ఉండాలి, నా కుటుంబానికి అండగా ఉండాలి, నా కుటుంబానికి ప్రొటెక్షన్గా ఉండాలి. ఇన్ని రాసుకోవాలి. ఇప్పుడు ఒక్కడు కూడా రాసుకోవాలి. చూసారా? అబ్బా, నా జాబ్ ఎలాంటిది తెలుసా? యాజ్ అ సేవకుడిగా ఐ నీడ్ టు ప్రొటెక్ట్ మై ఫ్యామిలీ, ఐ నీడ్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ యాజ్ వెల్ యాజ్ యువర్ ఫ్యామిలీస్. నేను నా కుటుంబాన్ని చూసుకుంటూ మీ కుటుంబాన్ని చూసుకోవాలి. అంత భయంకరమైన బాధ్యత ఉంది నాకు. నేను మీ ఒక్కరిని టార్గెట్ చేయను. ఐ వాంట్ యువర్ ఫ్యామిలీస్ టు బి బ్లెస్డ్. ఐ వాంట్ యువర్ ఫ్యామిలీస్ టు బి బ్లెస్డ్. ఆమేన్. దేవుడు ఇంత పెద్ద బాధ్యత మీకు ఇవ్వలేదు. ఓకే, ఒక చిన్న బాధ్యత ఇచ్చాడు. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్. నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో. ఒక ఎంటైర్ మ్యాన్ కైండ్ని, ఒక ఆదాము ఒక్క వ్యక్తి వల్ల అందరు ఏమయ్యారు? పాపి. నీ పేరు అంతకుముందు ఏం పేరు? పాపి. నీ పేరు ఏం పేరు? పాపి. నీ పేరు ఏం పేరు? పాపి. అందరు పాపులే ఒక మనిషి వల్ల. అదేందది? ఒక కొడుకు అని తప్పు చేస్తే ఒక ఇంట్లో, ఆ ఇంట్లో అమ్మమ్మకి, నాయనమ్మకి, మమ్మీకి, డాడీకి, అన్నయ్యకి, బాబాయికి, తమ్ముడికి, పిన్నికి, చెల్లికి, అక్కకి, అందరికీ అవమానమే. కానీ అదే ఒక వ్యక్తి స్టేట్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాడు అనుకో, ఆ ఇంట్లో మమ్మీ డాడీకి, అమ్మకి, నాయనమ్మకి, అమ్మమ్మకి, పెద్దమ్మకి, పిన్నికి, ఇదిగో అందరికీ కూడా గౌరవమే. ఆమేన్. ఇదిగో, నువ్వు ఎప్పుడైతే నీ కుటుంబాన్ని కాపాడాలనుకొని నీ కుటుంబం కొరకు దివారాత్రులు కష్టపడుతుంటావో, నీ కుటుంబం మేలు కోరుతుంటావో, నీ కుటుంబాన్ని బ్లెస్ చేస్తుంటావో, నువ్వు నీ కుటుంబాన్ని పరిచయం చేయబడలే, నీ కుటుంబమే నిన్ను పరిచయం చేసుకుంటుంది. ఏమంటా తెలుసా? అదిగో బ్రదర్, ఏమైంది? అక్కడ వాక్యం చెప్తున్నారు తెలుసా? మా అబ్బాయి. అవునా, అయ్యో, అక్కడ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎవరు తెలుసా? మా అమ్మాయి. అక్కడ అవార్డు తీసుకుంటుంది ఎవరు తెలుసా? మా పాప. నువ్వు నీ కుటుంబాన్ని అందరి ముందు పిలవబడలే, నీ కుటుంబమే నిన్ను అందరి ముందు పరిచయం చేస్తుంది. హల్లెలూయా. The only one man God blessed in Jacob's family
ఒకే ఒక్క వ్యక్తి బ్లెస్ అయ్యాడు. ఆ సందర్భం తెలిసిపోయిన తర్వాత అందరికీ ఆ పిఎం నా కొడుకే అని యాకోబుకి తెలిసిన తర్వాత అందరూ చెప్పుకుంటాడు, రే అతను ఎవరు తెలుసా, ఫుల్గా నగలు డ్రెస్ చేసుకొని కొంచెం అందరిని రూల్ చేసి, ఎవరు తెలుసా, మా అబ్బాయే. అరే మీ అబ్బాయా, చోటుకు తెలియదు మాకు, మీ అబ్బాయా. ఒక్కడు కుటుంబాన్ని కూడా దీవించగలడు. ఆమేన్. వన్ మ్యాన్ ప్రొవైడెడ్ ప్రొవిజన్ టు 11 members. 11 మంది కలిసి ఒక్కడిని పోషించడం కాదు, ఒక్కడు 11 మందిని పోషించాడు. ఆమేన్. దట్స్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఆమేన్. 4, 5, 6 మంది కలిసి ఒక్కడిని కాపాడడం కాదు, ఇంట్లో ఒక్కడు 5-6 మందిని కాపాడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్, ఎంకరేజ్ యువర్ సెల్ఫ్, ఎంపవర్ యువర్ సెల్ఫ్. నేను ఎందుకు కాకూడదు అలా? లేదు కాదు కూడదు, నేను ఇలానే ఉంటానంటే హాస్టల్కి వెళ్ళిపో. లేదు నా కుటుంబానికి నేను ఆశీర్వాదకరంగా ఉంటాను, దీవెనకరంగా ఉంటాను, నలుగురికి చెప్పుకునే విధంగా ఉంటాను, నా కుటుంబంలో ఎంతమంది పెరిగిన వాళ్ళని నేను పోషిస్తాను, వాళ్ళని సంరక్షిస్తాను, వాళ్ళ మంచి చెడులు చూసుకుంటాను, వాళ్ళ పరువు పోకుండా వాళ్ళకి మంచి ఖ్యాతిని, మంచి పేరుని తీసుకొస్తాను అని డిసైడ్ అయ్యావా? స్టే బ్యాక్ ఇన్ యువర్ హౌస్ అండ్ గెట్ రెడీ టు ప్రాస్పర్ యువర్ సెల్ఫ్. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఎన్ని ఫ్యామిలీలు ఇస్తారు దేవుడు మీకు? దేవుడు ఎంత పక్షపాత? నీకు ఒకటే ఫ్యామిలీ ఇచ్చాడు దేవుడు. ఓ గాడ్, మీకు ఎన్ని ఫ్యామిలీస్ మా? ఒకటే కదా, మరి ఒక్కటి కాపాడుకోలేరా? మీరు దయచేసి నన్ను ఆ ప్రశ్న అడగండి, నేను చెప్పలేను. ఓకే, సో ఓన్లీ వన్ ఫ్యామిలీ యూ పీపుల్ ఆర్ హ్యాండిలింగ్. ఆ కుటుంబాన్ని యొక్క ప్రొవిజన్, పోషణ, ఎదుగుదల, మంచి పేరు, సంతోషం, ఆనందం, వాటన్నిటికీ మీరు కారణం అవ్వాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంతమందికి సగం అని అర్థమైంది? అమ్మయ్య, ఇంకా ఉంది, చాలా చెప్పుకోవాలి. ఇంకా బాబోయ్, చాలా ఇచ్చాడు దేవుడు. ఎస్, నువ్వు చర్చిలో ఉన్న దేవుని బిడ్డవే, రోడ్లో ఉన్న దేవుని బిడ్డవే, కాలేజీలో ఉన్న దేవుని బిడ్డవే, ఉద్యోగంలో ఉన్న దేవుని బిడ్డవే, బయట ఉన్న దేవుని బిడ్డవే, వేరే ఊరికి వెళ్ళిన దేవుని బిడ్డవే నువ్వు. ఆమేన్. మర్చిపోకు, మర్చిపోకు, మర్చిపోకు. ఏమో చెప్పలేము, దేవుడు ఒక డిస్కోకి వెళ్ళే, ఒక పబ్కి వెళ్ళే అవకాశం ఇచ్చాడేమో దేవుడు నీకు. ఆడికెళ్ళి నువ్వు క్రిస్టియన్ అని మర్చిపోయి డ్యాన్స్ చేసావనుకో, అయిపోయింది అంతే. అక్కడ కూడా పరిస్థితులు బాగాలేక టక్కని వెళ్ళిపోయేవేమో, అక్కడ కూడా ఎవరినన్నా పట్టుకో, ఎందుకు వద్దా, నేను ఓడ్చుకో. ఆ వ్యక్తి నీకు మళ్ళీ బయట దొరుకుతాడు. వాక్యం చెప్పు, మార్చేయి. ఆమేన్. ఇంకోటి చెప్పినా కదా, మనుషులు పట్టు జాలరులు, వలలు ఉన్నాయి చేతిలో. ఆమేన్. చేతులు చూసుకోండి, చేతులు చూసుకోండి ఒకసారి. వల, నెట్స్, 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 నెట్, వలలు ఉన్నాయి. మీరు అనుకుంటే మనుషులను పట్టేస్తారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు అనుకుంటే మనుషులను బట్టి దేవుడి దగ్గర తెచ్చేయచ్చు. దట్స్ ద గిఫ్ట్ గివెన్ బై గాడ్, నాట్ ఓన్లీ ఫర్ పీటర్. నమ్మితే నీకు కూడా చేతులు అవ్వాలి ఉంటుంది. ఆమేన్, ఆమేన్. సో ఎందుకు ఒకటి వల్ల శాపం వచ్చింది? ఎందుకు ఒకరి వల్ల మనం నీతిమంతులుగా మార్చబడ్డాము? లెట్స్ సీ దట్. లెట్స్ గో టు జేమ్స్ 1 verse number 7. For let not that man think that he shall receive anything of the Lord. A double-minded man. అది సంగతి. గో టు గీత, గీ అండర్లైన్ చేయి ఫస్ట్ బైబిల్లో. ఒక మనిషికి ఏముండకూడదంట? ద్విమనస్సు, డబల్ మైండెడ్. చాలామంది అంటారు, మనం అరే ఇటు డబల్ గేమ్ ఆడుతున్నాడు రా, ఆడొక మాట ఈడొక మాట. అరే వీడు డబుల్ గేమ్ ఆడుతున్నాడు రా, అక్కడ ఒకటి చెప్తున్నాడు, ఈడ కూడా చెప్తున్నాడు రా. అంటే మానవుడు ఏమవుతుందంటే వాడికి 2 మనస్సులను క్యారీ చేయగలుగుతున్నాడు. అండ్ వన్ ఈజ్ గాడ్ and one is evil, one is positive and one is negative, and one is good and one is evil. అంటే ఒక మనిషికి ఏముండకూడదు? యా, యూ కెన్ గో అహెడ్ అగైన్. A double-minded man. A double-minded man is unstable. Is unstable in all his ways.
చూడండి ఏం రాశాడు అతను. ఏ అన్స్టేబుల్ ఆర్ ఎ డబుల్ మైండెడ్ పర్సన్ ఈజ్ అన్స్టేబుల్ ఇన్ ఆల్ ద థింగ్స్. అంటే అతను లేచిన మొదలుకొని పనుకునేంత వరకు దేంట్లో అతను స్టేబుల్గా ఉండడు. కాలేజీలో, ఇంట్లో, స్పిరిచువల్ లైఫ్లో, ఉద్యోగములో, ఫ్యామిలీ లైఫ్లో, సంసారములో, ఏ ఏరియాలో కూడా అతను స్టేబుల్గా ఉండలేడు. ఎవరా మహానుభావుడు, ఎవరా నీతిమంతుడు, ఎవరా పరిశుద్ధుడు, ఎవరా మంచి వ్యక్తి చెప్పాలి. వినబడలేదు. డబుల్ మైండెడ్. You're praying, it's a mind, and going out you're falling down, that's a different mind. ఒక క్రైస్తవుడికి ఏది ఉండకూడదని దేవుడు చెప్తున్నాడంటే డబుల్ మైండెడ్, 2 మైండ్స్ దేవుడు ఇస్తాడని ఇప్పుడు అనుకుంటావు. ఇస్తాడంటావా అని ఇంకొక మాట. ఇఫ్ యూ బిలీవ్ at 7 o'clock you're not supposed to fall down at 8 o'clock కదా. ఈరోజు డబుల్ మైండెడ్లు వేస్తున్నాములో పగిలిపోవును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను అంటాను, ఒక కుటుంబంలో, పెళ్ళైన కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు ఉండకూడదు, ఎవరో ఒకరే ఉండాలి ఇంట్లో. ఎందుకంటే 2 మైండ్స్ కదా. భార్య మైండ్ వేరు, భర్త మైండ్ వేరు. ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, ఎవరో ఒకరే ఉండాలి ఇంట్లో, ఇద్దరు ఉండకూడదు. అది ఎట్లా బ్రదర్ అని మీరు అడగచ్చు. నేను రివర్స్ వచ్చాను. చదువుకుందాం. అది ఒక స్క్రిప్చర్ చదివితే మీకు కొంచెం బాగా అర్థమవుతుంది. ఓకేనా? గో టు ఎఫిషియన్స్ 2:13 నుంచి చదవండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞల వలన ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి. ఆమేన్, ఆమేన్. ఈ ఇద్దరిని దేవుడు ఏం చేశాడు? ఏకము చేసి ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి. ఆగండి. ఇప్పుడు భార్య ఇంట్లో ఉండాలా, భర్త ఇంట్లో ఉండాలా? ఇద్దరింట్లో ఉండాలా? కానీ ఎన్ని మైండ్లు ఉండాలి చెప్పాలి. నీ ఇంట్లో ఎంతమందిని పెట్టుకోండి, ఎన్ని మైండ్లు ఉండాలి చెప్పాలి. నెవర్ మైండ్ హ్యావింగ్ మెనీ బాడీస్, బట్ ఓన్లీ 1 మైండ్ షుడ్ ఆపరేట్ ఇన్ ద హౌస్. ఆమేన్. అందుకనే చూడండి దేవుడు ఎంత చక్కగా రాశాడు. దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరములుగా చేసి దేవునితో సమాధాన పరచవలెనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. చాలుమా. ఇప్పుడు చెప్పండి, ఇంట్లో ఎంతమంది ఉండొచ్చు, ఎన్ని మైండ్లు ఉండాలి? ఆమేన్. భార్యకి భర్తకు కలిపి ఒక మైండ్ ఉండాలి. ఆమేన్. భార్య భర్త పిల్లలకు కలిపి ఒక మైండ్ ఉండాలి. భార్య భర్త, భార్య తల్లిదండ్రులు, పిల్లలు అందరు కలిపి అందరికి ఒక మైండ్ ఉండును గాక. ఎప్పుడైతే ద్విమనస్సులు, డబల్ మైండెడ్ పీపుల్ ఉంటారో, ఎవడైతే రాంగ్ స్టెప్ తీసుకుంటాడో ఆ రాంగ్ స్టెప్ తీసుకున్న వాడిని బట్టి ఆ కుటుంబంలో అందరు ఎఫెక్ట్ అయిపోతారు. ద హోల్ ఫ్యామిలీ విల్ బీ ఎఫెక్టెడ్ బై దట్ రాంగ్ పర్సన్ కాల్డ్ ఫస్ట్ ఆడమ్. ఇంక నుంచి మన కుటుంబంలో డబుల్ మైండెడ్ ఉండకుండా ఉండును గాక. ఆమెన్. వినబట్టలే? ఆమెన్. లెట్ దేర్ నో బీ ఎనీ కైండ్ ఆఫ్ డబుల్ మైండెడ్ క్యారెక్టర్స్. భార్య ఉండాలా, భర్త ఉండాలి, ఇంట్లో ఇద్దరు ఉండాలా? ఓకే. మరి ఏం ఉండకూడదు? డబుల్ మైండెడ్ ఇంట్లో ఉండకూడదు. బట్ ఏముండాలా? సింగిల్ మైండెడ్, వన్ మైండెడ్ స్పిరిట్ కలిగి మనము మన కుటుంబాల్లో ఉండదము గాక. ఆమెన్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ వన్నెస్ ఇన్ ద ఫ్యామిలీ, ఓకే, ఒక్కని విధేయత వల్ల
బ్లెస్ అయితే, హలో 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 ఒక్కని విధేయత వల్ల కుటుంబం బ్లెస్ అయితే 5 మంది విధేయతల వల్ల ఇంకెంత బ్లెస్ అవ్వాలి మీరు? ఐ థింక్ యు ఆర్ నాట్ గెటింగ్ మీ. మీకు అర్థం కావట్లేదు. ఒక్కని విధేయత వలన కుటుంబం ఏ విధంగా బ్లెస్ అయిందో యేసు ప్రభువుల వలన, ఇప్పుడు 5 మంది కుటుంబంలో విధేయత కలిగేవారు, 5 మంది మంచోళ్ళు, 5 మంది గుడ్ పీపుల్, 5 మంది ఎక్సలెంట్, 5 మంది నీతిమంతులు ఉంటే ఇంకెంత బ్లెస్ అవ్వాలి ఫ్యామిలీ? ఆమేన్. దానికి 100 రెట్లు మనం ఆశీర్వాదం చూడాలి. ఆమేన్. సో లెట్ అవర్ హౌస్ బి ఫుల్ ఆఫ్ రైచియస్ పీపుల్ అండ్ లెట్ అవర్ హౌస్ బి ఫుల్ విత్ వన్ మైండ్. ఆమేన్. ఎంతమందికి మీ కుటుంబాల్లో వన్ మైండ్ ఉండాలని కోరుకుంటున్నారు? ప్లీజ్ రైజ్ యువర్ వండర్ఫుల్ హ్యాండ్స్, బ్లెస్డ్ హ్యాండ్స్ చెయ్యొద్దండి. నా కుటుంబంలో వన్ స్పిరిట్, వన్ మైండ్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏం కావాలి మీకు? వన్ మైండ్ లేదుగా, ఎత్తండి. లేదు, ఫ్యామిలీలో వన్ మైండ్ లేదు. ఇప్పుడు ఉంటుంది. ఆమేన్. కావాలనుకోలో 1 గంట 2 గంటలు చెయ్యి పెట్టండి ప్లీజ్. దేవుడు కనీసం చూసి కనికరిస్తాడు. ఆయన కోపం చల్లారుతుంది. ఆయన మారు మనసు పొంది మీ కుటుంబం మీద వన్ మైండ్ ఇచ్చేస్తాడు. ఆమేన్. అంతేనంటారా? ఆగండి, 2 నిమిషాలు ఇచ్చేస్తాడు దేవుడు. అట్టే ఉండండి. Hallelujah. And the Lord is telling, don't have a double-minded. If you are double-minded, you will be unstable in every area of your life. మార్నింగ్ ఫెయిల్ అవుతావు, మధ్యాహ్నం ఫెయిల్ అవుతావు, సాయంకాలం ఫెయిల్ అవుతావు, రాత్రి ఫెయిల్ అవుతావు. If you heard something nonsense, why can't you repair that? If you saw something nonsense, why can't you repair that? If you saw something useless, why can't you repair that? ఏం కావాలి మీకు? One mind in your family. Amen. Let there be one mind. Let there be one mind in the church. Let there be one mind in the body of Christ. Let there be one mind. ఏకాత్మ, ఒకే మనస్సు. ద్విమనస్సు నడవదు. ద్విమనస్సు నడవదు. చూద్దాం అసలు ఏం చెప్తున్నాడు ఆయన. ఏం జరుగుతుంది ద్విమనస్సు ఉంటే? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ హ్యావింగ్ ఎ డబుల్ మైండెడ్ క్యారెక్టర్? వన్ సీట్ ఇన్ తెలుగు. ఐ థింక్ ఇట్స్ 7. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. అది ఎవరికైతే ద్విమనస్సు ఉంటుందో, ఎవరికైతే డబుల్ మైండెడ్ ఉంటుందో, దేవుడి దగ్గర నుంచి ఒక్క ఆశీర్వాదం కూడా రాదని ఫిక్స్ అయిపోండి. Forget about blessings, forget about richness, forget about money if you are having double mind. మర్చిపో, బైబిల్ చెప్తుంది మర్చిపో. నువ్వు మర్చిపోరా బాయ్, మర్చిపో. నువ్వు బ్లెస్సింగ్స్ అసలు మర్చిపో, దీవెనలు మర్చిపో, ప్రాస్పరిటీ మర్చిపో. ఎందుకు అంటే నీకు డబుల్ మైండెడ్ ఉంది కదా, మర్చిపో. దేవుడికి నచ్చని మైండ్ ఏంటి చెప్పాలి. మై డియర్ సో కాల్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, డోంట్ హ్యావ్ ద డబుల్ మైండ్ క్యారెక్టర్. నువ్వు డబుల్ మైండెడ్ ఉంటే పడిపోతావు. ఒక్క ఏరియాలో కూడా ప్రాస్పర్ అవ్వవు. నువ్వు ప్రతి ఏరియాలో ప్రాస్పర్ అవ్వాలంటే డబుల్ మైండ్ తీసేయి, సింగిల్ మైండ్ ఉండును గాక. ఆమెన్. దించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. భార్యాభర్తల విషయంలోనే కాదు దేవుడు చెప్పేది. చూడండి, వాళ్ళిద్దరిని ఏకశరీరులుగా మార్చినప్పుడు ఇప్పుడు భార్యాభర్తల్లో ఒకే మైండ్ నడువును గాక. ఇప్పుడు దేవుడు ఆ విభజన, ఆ సపరేషన్ కొట్టివేశాడు. కాబట్టి యేసు ప్రభువుది మనది ఎందుకు వేరు మైండ్లు ఉంటున్నాయి? ఉండకూడదు. లెట్ us have the mind of Christ. Amen. ఆయన మనస్సు మనకుండును గాక. ఆయన మైండ్లోకి మనం వెళ్ళిపోవును గాక. ఆయన మైండ్ ప్రకారమే మనము మన జీవితాన్ని ముందుకు కొనసాగించును గాక. ఆమెన్. ఆమెన్. So why we are not having Christ mind? If you believe that you are one with Christ, you will have his mind. నువ్వు యేసు ప్రభు, నువ్వు వేరు కాదని నువ్వు ఆయనతో, ఆయన శరీరమును నమ్మితే నీది కూడా ఆయన మైండ్ లాగా మారిపోతుంది. ఆమెన్. యూ విల్ ఇన్హెరిట్ హిజ్ మైండ్ అండ్ నో మోర్. నీ జీవితంలో ఇంకా నీ మైండ్ ఉండదు, దేవుడి మైండ్ నీలో ఉంటుంది. ఆమెన్. దేవుని ఆలోచనలు నిన్నే ఉంటాయి. ఆమెన్. ఎందుకు చాలామంది పదే పడిపోతారు తెలుసా? అండ్ దే ఆర్ నాట్ విత్ గాడ్ అండ్ దే ఫర్గాట్ దే ఆర్ విత్ గాడ్. వాళ్ళు దేవుడితో ఉన్నారని, దేవుడు వాళ్ళు ఉన్నారని మర్చిపోయి దే విల్ సపరేట్ దేర్ మైండ్స్ from God. They will reunion their minds with evil. Yes. సో నువ్వు యేసు ప్రభు వేరు కాదు. భార్య భర్తలు ఎలా వన్ మైండ్లో ఉంటారో యేసు ప్రభు సంఘం కూడా ఒకే మైండ్లో ఉండాలి. ఆమెన్. ఈరోజు మనము యేసు ప్రభు
ఒకటి గనుక ఆయన శిరస్సై ఉన్నాడు, మనం శరీరమై ఉన్నాము కనుక మనము యేసయ్య ఒకటే. ఆయనలో ప్రవహిస్తున్న మైండే మనలో ప్రవహించును గాక, ఆయన మైండే మనలో ఉండును గాక, ఆయన చిప్పే మనలో ఉండును గాక, ఆయన మెమరీయే మనలో ఉండును గాక, ఆయనలో ఉన్న వాక్యమే మనలో ఉండును గాక. ఆయన ఎట్ట మాట్లాడతాడో మనం కూడా అట్ట మాట్లాడును గాక, ఆయన ఎట్టువాడో అయ్యాడో మనం కూడా అట్టివారమై ఉండదము గాక. And why you are having a different mind? That is evil. Double-minded character. Double-minded character. He will be unstable in all things. చదువులో, ఉద్యోగంలో, ఫ్యామిలీలో, కెరియర్లో అన్ని. ఎందుకు అతను అన్స్టేబుల్గా ఉన్నాడు తెలుసా? డబుల్ మైండెడ్. మార్నింగ్ నమ్మాడు దేవుడు చేస్తాడని, మధ్యాహ్నం నమ్ముతున్నాడు దేవుడు చేయడని, రాత్రికి ప్రేయర్కి వెళ్ళాడు, ఇంటికి వచ్చిన తర్వాత తిట్టాడు. దట్స్ అ డబుల్ మైండ్. ఎక్కడెక్కడ మీ లైఫ్లో డబుల్ మైండ్ ఉందో నరికేయండి. ఆమేన్. కిల్ దట్ డామ్ డబుల్ మైండ్. వై టూ మైండ్స్? వన్ ఈజ్ గాడ్ మైండ్, వన్ ఈజ్ ఈవిల్ మైండ్. వన్ ఈజ్ యువర్ మైండ్ అండ్ వన్ ఈజ్ ఈవిల్ మైండ్. వై ఎందుకు అన్ని మైండ్లు ఎందుకు? మనకు పాడైపోతాం, ఇంకోటి ఎదగలేం. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ డబుల్ మైండ్ ఇన్ యువర్ లైఫ్, యూ విల్ బి అన్స్టేబుల్ ఇన్ ఆల్ యువర్ వేస్. అబ్బా, లెట్ us be stable in all the ways. అండ్ దేవుడు అన్ని మార్గాల్లో దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది ఎందుకు ఆదాము పడిపోయాడు? బికాజ్ ఈజ్ హ్యావింగ్ ఏ డబుల్ మైండెడ్. మార్నింగ్ దేవుడు మాట వింటున్నాడు, సాయంకాలం దెయ్యం మాట వింటున్నాడు, ఫస్ట్ ప్రీచర్ మాట వింటున్నాడు, సెకండ్ ప్రీచర్ మాట వింటున్నాడు. కానీ యేసు ప్రభుకి ఒకే ఒక మైండ్ ఉంది, దట్ ఈజ్ ఫాదర్